మహబూబాబాద్ జిల్లాకు రైల్వే పీఓహెచ్ అలాగే ఆర్ఓహెచ్ మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం 908.15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించడంలో జాప్యం చేస్తోంది. భూమి కేటాయింపు జరగకపోవడంతో ఇతర నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఈ మెగా డిపోను మహబూబాబాద్ నుంచి తరలించే ప్రక్రియకు షాపులు కదుపుతున్నారు. పావులు కదుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. డిపో తరలిపోవడం ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మెగా రైల్వే డిపో తరలింపు ప్రక్రియ కుట్రలను జిల్లా ప్రజాప్రతినిధులు అడ్డుకొని డిపో ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని తక్కిళ్లపల్లి రవీంద్రరావు కోరారు. లేని ఎడల రైల్వే మెగా డిపో ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మనకి 918 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా నేను మీకు పంపిస్తా. దేనికి ఎన్ని కోట్ల రూపాయలు అనేది 908 కోట్ల 15 లక్షల రూపాయలతోటి డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. ఇది అంబరిల్లా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అంబరిల్లా వర్క్స్. ఇవాళ దురదృష్టం ఏందండి, ఇక మన దగ్గర ఎంపీ గారు ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. జిల్లా మొత్తం చెప్తే మొన్న మార్చి లోపు కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అని మన దగ్గర ఇక్కడిది శాంక్షన్ అయింది. కడియం కావ్య ప్రెస్ మీట్ పెట్టి రైల్వే అధికారులతో మాట్లాడి ఆడికి తరలించకపోవడానికి వరంగల్ ఎంపీ గారు నస్కల్ ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం. ఇది మహబూబాబాద్ నుంచి వరంగల్ మధ్యన అంటే 418 కిలోమీటర్ అని ఇది ఒక ప్రొసీడింగ్. దీని ప్రకారం మనకి మహబూబాబాద్ నుంచి ఇంటికన్నే మధ్యన ప్రారంభించాలని అనుకున్న ప్రాజెక్టు ఫ్యాక్టరీ.